పెద్దపల్లి జిల్లా రామగుండం మల్యాలపల్లి సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కార్మికులు నిరసన తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో ఆందోళన చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిసన్లకు ఏపీ ఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు కార్మికులు. మన ప్రభుత్వము ఆర్టిజన్స్ అనే ఒక పేరు ఇచ్చి వాళ్ళను మొత్తం అన్యాయంగా తొక్కివేసే ప్రయత్నంలో చేసింది. కాబట్టి మాకు ఏంటంటే పర్మనెంట్ చేసామని ప్రభుత్వం చెప్తుంది, కానీ పర్మనెంట్కి సంబంధించిన రూల్స్ మాకు ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మాకు పర్మనెంట్ అనే రూల్ మాకు కూడా కావాలి అనేది 7వ తారీఖు నాడు ఎన్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి సిఎండి గారిని కలిసి మా ఏదైతే బాధ ఉందో అతనికి వర్ణించడానికి మేము మొగ్గు చూపెడుతున్నాము. గత ప్రభుత్వం ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈరోజు కాలంలో నిత్యావసరంగా నీళ్లు, వాటర్ దాని తర్వాత కరెంటు, ఈ నిత్యావసర వస్తువులు ఒకటైపోయింది. ఈ నీళ్ళు లేకపోతే బతుకుతారు కావచ్చు జనాలు, కానీ ఈ కరెంట్ లేకపోతే బతకలేని పరిస్థితి లేదు. సో ఈ విధి నిర్వహణలో చాలామంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి ఈ వేతనాలు అయితే ఏంది, మాకు వచ్చేటువంటి రూల్స్ ఏదైతే ఉన్నదో దాని మొండి చూపు చూపిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఒక సంస్థలో ఒకటే రూల్ అనేది ఉంటుంది, కానీ ఈ విధి సంస్థలో 2 రకాలైనటువంటి రూల్ పెట్టారు. మాకు ఒక రూల్, అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఒక రూల్. ఏపీఎస్ రూల్ అనేది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ రూల్ని మాకేమో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మాకు ఒక సొంతంగా ఒక రూల్ అనేది కేటాయించి స్టాండింగ్ ఆర్డర్స్ తోటి మాకు సెపరేట్గా రూల్ చేసి, అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్కు అంటే ఇప్పుడు రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి రూల్, ఏపీఎస్ రూల్ పెట్టి మాకు స్టాండింగ్ ఆర్డర్స్ అని పెట్టి మాకు వాళ్ళకు చాలా వ్యత్యాసం చూపుతూ ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. మాకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఏ రకమైనటువంటి రూల్స్ అయితే వాళ్ళకి ఏదైతే ఇస్తారో మాకు